మత సామరస్యాలకు ప్రతీకగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమైంది. పలు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కోరికలు నెరవేరాలంటూ స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుని బారా షహీదులను దర్శించుకుంటున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగపై నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు ఇస్తారు. రొట్టెల పండుగ విశిష్టత గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు అంటూ ఉండరు. ప్రతి ఏడాది మొహరం నెలలో నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకి దేశ విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. రొట్టెలు మార్పిడి చేసుకుని తమ కోరికలు నెరవేరాలంటూ షహీదులను దర్శించుకుంటారు. ప్రస్తుతం మనతో కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? వాల్పాడండి. ఎట్లా మీరు ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం వస్తున్నాను. మీకు ఎట్లా తెలుసు ఇక్కడ కోరికలు కోరితే నెరవేరుతాయని మీకు ఎవరు చెప్పారు? ఫస్ట్ వచ్చి ఒక బుక్లో చూశాను బారా షహీద్ గురించి. ఆ తర్వాత మా పక్కన రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం కోరుకున్నా కానీ భక్తితో కోరుకుంటే అన్నీ నెరవేరుతాయి అని. దానికోసం నేను ఫస్ట్ టైం వచ్చాను, జాబ్ పర్పస్ మీద వచ్చాను. ఎట్లా ఉన్నాయి లాస్ట్ టైం కంటే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా బాగానే ఉంది కానీ ఇంకా కొంచెం అరేంజ్మెంట్స్ ప్లస్ ఈ బాత్రూమ్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది వస్తున్నారు కాబట్టి ప్లేసెస్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంది. అది కొంచెం మీరేం చెప్తారు? ఎందుకంటే గతంలో మీరు వచ్చినట్టున్నారు, సో సెకండ్ టైం వచ్చారు. ఎట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు కోరిన కోరికలు నెరవేరాయా? బాగానే ఉంటాయి సార్. ఏమంటే బాత్రూంలో కొంచెం గలీజ్గా ఉంటాయి, అది కొంచెం నీట్గా చేయాలా. ఏమంటే మాది వాయిల్పాడు మొదనపల్లి, ఇక్కడేమో 4-5 ఏళ్ళ నుంచి వస్తున్నాం. బాగానే జరుగుతూ ఉంది, బాగానే ఉంది. అనుకుంటే జరుగుతూ ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది సార్. మీకు ఎట్లా మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఎవరు చెప్పారు ఈ దర్గా విశిష్టత గురించి? మా అన్నోళ్ళు వచ్చినారు ముందు, వాళ్ళు ఇట్లా బాగా జరుగుతుంది అని ఫస్ట్ టైం వచ్చాము, సక్సెస్ అయింది. మళ్ళీ 2-3 సార్లు వచ్చినాము, మళ్ళీ సక్సెస్ అయింది. ఇప్పుడు వచ్చాము, ఇప్పుడు కూడా ఓకే, ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది సార్. సో మొత్తంగా ఇవాళ నుంచి 5 రోజుల పాటు ఆ రొట్టెల పండుగ జరగబోతోంది. దాదాపు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ధన రొట్టెతో పాటు అలాగే ఆరోగ్య, విద్య, వైద్యాలకు సంబంధించి అన్ని రొట్టెలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలి రోజు తక్కువ భక్తులు హాజరైనప్పటికీ వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ డేవిడ్తో వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.